అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 53వ భాగం. రచయిత వనజ గారు. గాయి అడగగానే ఈశ్వరి నవ్వుతూ నిన్న రాత్రి ఫోన్ చేసి అజీ ఈ విషయమంతా చెప్పాడు. మీ ఇంటి నుండి అమ్మాయి అంటే ఇంకా వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ చెప్పి వచ్చిన వారికి అతిథి మర్యాదలు చేయడంలో బిజీ అయిపోయింది ఈశ్వరి. అజిత్ మాత్రం అందరికీ చెప్పి ఆఫీస్లో వర్క్ ఉందని వెళ్ళిపోయాడు. కాసేపు రెస్ట్ తీసుకోండి లంచ్ టైం వరకు అని ధనుంజయ్ కౌశల్యను ఉద్దేశిస్తూ చెప్పి వాళ్ళని గెస్ట్ రూమ్లోకి పంపించింది ఈశ్వరి. గాయత్రి సుబ్బులను కూడా అడిగితే రెస్ట్ ఏముందిలేండి వదిన, ఒక రాత్రి గంట ఎక్కువ నిద్రపోతే వచ్చిన అలసటిపోతుంది, ఉండండి ఇల్లు చూస్తాను, అసలే నా కూతురు కాపురం చేయబోయే ఇల్లు అని చెప్పి అప్పుడే అజిత్ తన పేరు మీద ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసినంత ఓవర్గా ఇల్లు మొత్తం కలిగి తిరిగేస్తోంది గాయి ఆంటీ. సుబ్బు అంకుల్ మాత్రం తిన్నగా ఆవిడ చూపించిన రూమ్లోకి వెళ్ళిపోయాడు. హాల్లోనే ఉన్న జాహ్నవిని చూస్తూ, జాహ్నవి రామ్మ వచ్చి దీపం పెడదువు, ఇంటి కొత్త కోడలు మొదటిగా చేయాల్సిన పని అదే అని చెప్పి జాహ్నవిని పూజ గదికి తీసుకుని వెళ్ళింది ఈశ్వరి. గత 25 ఏళ్లుగా తన కొడుకు తను తప్ప వేరే ప్రపంచం తెలియని ఆవిడ ఆ ఇంట్లో అంతమందిని చూసేసరికి చాలా సంతోషపడిపోయింది. గాయి అంతా కలిగి చూస్తూ అన్నా కూడా ఏమీ అనుకోకుండా వదిన స్థానం ఇచ్చి ఆలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. సైలెంట్గా అయిపోయింది. దీపం పెట్టమని జాహ్నవి వంక చూసింది ఈశ్వరి. కశ్యప్ వచ్చాడా రాలేదా అని డౌట్ పడకండి, కశ్యప్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. 2 రోజుల నుండి తనతో పాటు మను కూడా వెళ్ళింది. ఎక్కడికో తర్వాత చూద్దాం. ఆఫీస్కి వెళ్ళాలనుకున్న అభి ఒకసారి జానకిని చూసొద్దాము, అసలే ఇంట్లో ఎవరూ లేరు కదా అని ఇంటికి వెళ్ళాడు. అభి వెళ్ళేసరికి మంగమ్మ జానకి పక్కన కూర్చొని ఆమె చేతులు కళ్ళు రబ్ చేస్తూ ఉంది. జానకి మాత్రం ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంటే భారంగా శ్వాస తీసుకుంటోంది. తన వల్ల అవ్వడం లేదు. ఏ క్షణానైనా కూడా ఊపిరి ఆగిపోతుందేమో అనిపించేట్టుగా ఉంటే తన బంప్ మీద చేయి వేసుకొని రామ్కి ఫోన్ చేయని మంగమ్మకు చెప్పాలని ట్రై చేస్తోంది, కానీ చెప్పలేకపోతోంది. మంగమ్మకు ఎవరికన్నా ఫోన్ చేయాలని అన్న థాట్ కూడా రాక జానకి విసురుతూ ఆమెను మామూలు స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. దీపం వెలిగించమని జాహ్నవికి చెప్పిన ఈశ్వరి ఆవిడ వైపు చూస్తూ ఉంటే అలాగే అని అంటూ దీపం వెలిగించటానికి ప్రయత్నం చేస్తోంది. జాహ్నవి మ్యాచ్ బాక్స్ తీసుకుని దీపం వెలిగించి అలాగే అగ్గిపుల్ల అర్పకుండా కిందకు వేసేసింది. దాంతో అమ్మవారి దగ్గర పెట్టిన చీర కాస్త కాలింది. వెంటనే ఈశ్వర్ రియాక్ట్ అయ్యి ఆర్పింది. ఇవన్నీ క్షణాల్లో జరిగిపోతే వంకరగా నవ్వుకుంది జాహ్నవి. అయ్యో ఆంటీ సారీ, రియల్లీ సారీ, చూసుకోలేదని సంజాయిషి ఇస్తూ బాధపడుతున్నట్టుగా యాక్ట్ చేసింది జాహ్నవి. పర్లేదురా, చూసుకుని అయితే చేయం కదా అని జాహ్నవిని అజిత్ పక్క రూమ్లో వదిలిపెట్టి, జాహ్నవి ఆంటీ కాకుండా అత్తయ్య అని పిలవమ్మా, అత్తమ్మ అన్న కూడా ఇంకా సంతోషం అని చెప్పి నవ్వింది ఈశ్వరి. అంటే కొంచెం కొత్త కదా ఆంటీ, అలవాటయ్యాక అలాగే పిలుస్తా అని చెప్పి ఆవిడ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా అని కాసుకుని ఉంది జాహ్నవి. జాహ్నవి ఆ కబోర్డ్స్లో నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి, ఫ్రెష్ అయ్యేసిరా అని చెప్పింది. రా నా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఫుల్ నిద్ర వస్తోంది అని అనుకుంటూ ఎక్కడికి ఆంటీ అని అంది ఈశ్వర్తో. ఈరోజు నువ్వే నీ చేత్తో స్వీట్ చేయాలమ్మా, లంచ్ నేను వండేస్తాను అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది ఆమె. ఉఫ్, నాకు సిలిండర్ ఆఫ్ చేయడం కూడా రాదు కదా, ఇంకా ఏం స్వీట్ చేస్తాను అని అనుకుంటూ వార్డ్రోబ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసింది జాహ్నవి. అందులో ఒక్కో రోలో ఒక్కో వెరైటీస్ చొప్పున చీరలు, నగలు, డ్రెస్సులు, టాప్, లెగ్గింగ్స్, మ్యాచింగ్ అండ్ ఉమెన్ యాసరీస్ అన్నీ ఉన్నాయి. ఓహో, ఈ అజిత్ గారు ఆ జానకి కోసం అన్నీ ముందుగానే కొని ప్లాన్ చేశాడే, అంటే ఇవన్నీ దానికోసం తీసుకున్నవి, నేను వేసుకోవాలా నో అంటూ తనతో తెచ్చిన బ్యాగ్ని ఓపెన్ చేసి మంచి జీన్స్ టాప్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది జాహ్నవి. ధనుంజయ్ రెస్ట్ తీసుకోవాలనిపించక బయటికి వచ్చి హాల్లో కూర్చున్నాడు. అతనితో పాటే కౌశల్య కూడా. ఇక్కడ ఇన్ని జరుగుతున్నా కూడా గాయత్రి మాత్రం టెర్రస్ కూడా చూడటంలో బిజీ అయిపోయింది. ఏమండి, చూస్తుంటే బాగా ఉన్న ఫ్యామిలీ లాగానే ఉంది, ఆవిడ కూడా చాలా మంచిగా కనిపిస్తున్నారు, మన జాహ్నవిని బాగా చూసుకుంటారన్న నమ్మకం వచ్చింది. అవును కౌశల్య అంటూ చుట్టూ చూసేసరికి ఈశ్వరి కూడా వచ్చి వాళ్ళ ముందు కూర్చుంది. మీకు బంధువులు ఎవరు లేరా అండి అని అడిగింది కౌశల్య. ఉండబట్టలేక ఉన్నా లేనట్టేనండి. అర్థం కాక చూసింది కౌశల్య. నాది ప్రేమ వివాహం అండి,
అప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు నన్ను దూరం పెట్టేశారు. నాకు నా కొడుకు తప్ప ఎవరూ లేరు అని నిర్జీవమైన నవ్వుతో చెప్పింది ఈశ్వరి గారు కౌసల్యతో. మరి మీ ఆయన? కౌసల్య వైపు ఈశ్వరి చూడగానే, అంటే మీరు సుమంగలిగా ఉన్నారు కదా, కానీ మీ ఆయన కనిపించడం లేదు, ఎక్కడికైనా వెళ్ళారేమోనని అలా అడిగాను అంతే. మీరు ఫీల్ అయి ఉంటే నన్ను క్షమించండి నొచ్చుకుంటూ అంది కౌసల్య. అదేం లేదండి, అజిత్కి 5 ఏళ్ళున్నప్పుడు పని మీద వైజాగ్ వెళ్ళారు. అప్పుడు వెళ్ళిన వారు ఇప్పటికీ తిరిగి రాలేదంటూ కంట్లో నుండి వచ్చిన నీటి చుక్కని తుడుచుకుంది ఈశ్వరి. మరి మీరు అని కౌసల్య ఆగిపోతే, ఆయన చనిపోలేదు, ఎక్కడో బ్రతికే ఉన్నారని నా నమ్మకం, అందుకే ఇలా అంటూ ఈశ్వరి కిచెన్లోకి వెళ్ళిపోతే పాపమని కౌసల్య అనుకుంటే, ధనుంజయ చూపు వాళ్ళకి ఎన్లార్జ్ చేస్తున్న అజిత్ ఫ్యామిలీ పిక్ మీద పడింది. దాన్ని చూసి ఆయన ఆలోచనలో పడిపోయాడు. జానకి మాత్రం ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంటే భారంగా శ్వాస తీసుకుంటోంది. తన వల్ల అవ్వడం లేదు, ఏ క్షణమైనా కూడా ఊపిరి ఆగిపోతుందేమో అనిపించేట్టుగా ఉంటే తన బంప్ మీద చేయి వేసుకుని రామ్కి ఫోన్ చేయని మంగమ్మకు చెప్పాలని ట్రై చేస్తోంది, కానీ చెప్పలేకపోతుంది. మంగమ్మకు ఎవరికన్నా ఫోన్ చేయాలని అన్న థాట్ కూడా రాక జానకికే విసురుతూ ఆమెను మామూలు స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. గుమ్మం దగ్గర నుండి జానకిని చూసిన అభి షాక్ అయ్యి పరుగున జానకి దగ్గరికి వెళ్ళాడు. మంగా ఏమైంది జానకి అని సీరియస్గా అడుగుతూనే జానకిని నార్మల్ చేయడానికి చూస్తూ ఉన్నాడు. అబ్బాయి గారు, జానకమ్మ గారు జ్యూస్ కోసమని కిచెన్లోకి వెళ్ళి వచ్చేసరికి ఇదిగో ఇలా అయిపోయినారు అని అంటూ మంగమ్మ ఏడుస్తూ చెప్తుంటే, జానకిని హాస్పిటల్కి తీసుకువెళ్ళే టైం లేదని గ్రహించిన అభి డాక్టర్కి ఫోన్ కాల్ చేస్తూనే జానకిని 2 చేతులతో ఎత్తుకొని తమ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. ఇంకోవైపు మంగమ్మకి ఎక్స్ చింతపండు తెమ్మని చెప్తూనే పాయిజన్ స్ప్రెడ్ అయిన అట్మాస్ఫియర్ నుండి దూరం వచ్చేసిన జానకి ఆ గాలి మొత్తం పీల్చడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఇంకా ఇబ్బంది పడుతోంది. ఇంకాసేపు అలాగే ఉంటే కడుపులో ఉన్న బిడ్డలకి కూడా ఆ పాయిజన్ పాకి శ్వాస భారం అవుతుందన్న టైంకి బాల్కనీలో పెట్టిన ప్లాంట్స్ నుండి ఆకు కోసుకొచ్చి జానకి ముక్కు దగ్గర పెట్టాడు అభి. జానకి దీని వాసన చూడంటూ జానకి చెంపలు తడుముతూ ఆ ఆకు స్మెల్ నాసికానికి పట్టేలాగా అదిమి పట్టుకున్నాడు. అంతలో మంగమ్మ కూడా గుడ్లు చింతపండు తేవడంతో వాటిని బాగా మిక్స్ చేయమని ఆర్డర్ వేశాడు. అభి అలా చేయగానే ఒకవైపు ఆకు వాసన చూపిస్తూ ఇంకోవైపు ఆ మిశ్రమాన్ని బలవంతంగా జానకి నోట్లోకి కొంచెం కొంచెంగా పోశాడు అభి. 3 స్పూన్లు లోపలికి పోయేసరికి కడుపులో ఉన్నది మొత్తం కూడా కక్కేసింది జానకి. అలాగే బెడ్ మీద అభి మీద కూడా కాస్త ఊపిరి నార్మల్ పరిస్థితి వచ్చిందన్నాక ఆమె నార్మల్ అయ్యి ఆకు స్మెల్ చూస్తూ కాస్త కుదుటపడి సొమ్మసిల్లి అలాగే స్పృహ తప్పి పడిపోయింది. అభి మీద స్పృహ కోల్పోయి మన జానకి అలా పడిపోయిన తర్వాత టెన్షన్ పడ్డ జానకి పల్స్ చెక్ చేశాడు అభి తన స్మార్ట్ వాచ్ సాయంతో. నార్మల్గా ఉందనిపించే వరకు అభికి ఊపిరి ఆడలేదు. అంతలోనే రాణి వచ్చింది. డాక్టర్ రూమ్ చేంజ్ చేసి జానకిని అబ్జర్వ్ చేయమని చెప్పి మంగమ్మని తీసుకొని బయటకు వచ్చి అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అని మంగమ్మని అడిగాడు అభి. అజిత్ అసహనంగా అనుకుంటూ పిడికిలి బిగించాడు. మ్యాన్షన్లో లేవు, కానీ ఎంట్రన్స్ దగ్గర సీసీ క్యామ్ ఉండటంతో సెక్యూరిటీ రూమ్కి వెళ్ళి హాల్ ఎంట్రన్స్ చెక్ చేసిన అభికి ఏం కనిపించింది? ధనుంజయ్ చూపు వాల్కి ఎన్లార్జ్ చేస్తున్న అజిత్ ఫ్యామిలీ పిక్ మీదే పడింది. దాన్ని చూసి ఆయన, ఏవండి, ఏంటి కౌసల్య, ఎందుకు ఆ ఫోటోని అంతలా చూస్తున్నారు? మీకు ఇదివరకే తెలుసా వీళ్ళు? ఆహా లేదు కౌసల్య, ఇతన్ని ఎక్కడో చూసినట్టుంటే చూస్తున్నా అంటూ సైలెంట్ అయిపోయాడు ధనుంజయ్. స్టెప్స్ మీద టకటకా సౌండ్ చేసుకుంటూ వచ్చింది జాహ్నవి. కౌసల్య చూస్తే జీన్స్ టాప్లో మొత్తం నగలు తీసేసి ఇప్పుడే పబ్కి పోయేదానిలాగా ఉంది జాహ్నవి. ఎక్కడ ఈశ్వర్ చూస్తుందో అని కౌసల్యని ఎదురు వెళ్ళి, జాహ్నవి ఏంటి వాలకం? అత్తయ్య, ఆ చీరలు చాలా విసుగ్గా అన్కంఫర్ట్గా ఉన్నాయి, మరి చుడిదార్ అయినా వేసుకోవచ్చుగా, మరీ ఇలా జీన్సే వేసుకోవాలా? ఇప్పుడు ఏమైంది అత్తయ్య, ఈ డ్రెస్ వేసుకుంటే అని అంటూ కిందకొస్తున్న జాహ్నవి ఆ వెనకే వస్తున్న గాయత్రిని చూస్తూ కూతురు పనులు పట్టించుకోకుండా, నువ్వేం చేస్తున్నావు గాయత్రి? అది వదిన, మా వదిన గారు ఇల్లు చూడమంటే చూస్తున్నా, కూతురు ఎలా ఉందని కూడా పట్టించుకోవా? ఇప్పుడు నా కూతురికి ఏమైంది వదిన? కోటీశ్వరుడి ఇంటి కోడలయ్యింది. ఛీ, మీరు మారరు అనుకుంటూ జాహ్నవి చెప్తున్నా విను. కింద మీ మామయ్య కూడా ఉన్నారు, మీ అత్తగారు చూస్తే బాగోదు, వెళ్ళి మర్యాదగా డ్రెస్ మార్చుకునిరా. నా ఇంటి ఆడపిల్లని ఇంకొకరు వేలెత్తి చూపిస్తే నేను ఊరుకోలేనని సీరియస్ టోన్తో చెప్పేసరికి ఇంకా ఎక్కువగా టక్ టక్ సౌండ్ చేసుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది జాహ్నవి. ఆ ఇంట్లో లేని ఫ్రీడమ్ ఈ ఇంట్లో కూడా ఫ్రీడమ్ లేదు అనుకుంటూ డ్రెస్ వేసుకొని కిందకి వచ్చేసింది. అందరూ కలిసి భోజనం చేసి కూర్చున్నారు. జాహ్నవి టైర్డ్ అయ్యా అని చెప్పి భోజనం చేసిన తర్వాత తన రూమ్లోకి వెళ్ళిపోయింది. కౌసల్యని జానకి గురించి అడగాలని అనుకుంటూ అడగలేకపోతోంది ఈశ్వరి. ఎలా అడగాలో తెలియక
వీళ్ళింకా ముందు రోజులోనే ఉన్నారు. కసి ఛీ! ఛీ! అదేం పేరే కసి అని. యాక్ ఇంకేం చేయను నీ పేరుని సగం చేసి ముద్దు పేరుతో పిలవాలి అంటే అదొక్కటే పేరు స్ట్రైక్ అయింది. ముద్దు పేరంటే కసి, పసి అని కాదే. బంగారు, కన్నయ్య, హబ్బీ ఇలా పిలుచుకోవాలి. అబ్బా! నాకన్ని మంచి అలవాట్లు లేవులే కానీ, ఇప్పుడు నన్నెందుకు ఔట్ ఆఫ్ సిటీ తీసుకొచ్చేశావు? నీ వల్ల మంచి సీన్ మిస్ అయ్యా. అబ్బో! అంత సీన్ ఏంటే? ఆ జాంగ్రీ అత్తింటికి పోతోంది కదా! దాని ముఖ చిత్రాలు చూడటానికి లేకుండా పోయింది. దిగులుగా చెప్పింది మను. ఏముంటుంది? ముందు నెత్తి నోరు బాదుకొని తర్వాత ఆ అజిత్ గాడి ఇల్లు చూసి ఫ్లాట్ అయిపోయి ఉంటుంది. తనతో పాటు వాళ్ళ అమ్మ కూడా. ఓహో! వై అలా? ఆ అజిత్ గాడు అంతరిచ్చిన గాడు గీడేంటే? జానకి వదిన్ని అంతగా మోసం చేసి ఏడిపిస్తున్న వాడికి రెస్పెక్ట్ అవసరమా? అందుకని మరీ వాడు అంటావా? ఏ అన్నయ్యనో పిలవచ్చు కదా! అన్నయ్య లేదు, ఆవకాయ లేదు. ఈ నోటితో ఆ రాస్కెల్‌ని అలా పిలవనుగాక పిలవను. నువ్వు చెప్పు. వాడు అంతరిచ్నా అని అడుగుతుంది మను. ఒక కంపెనీ సీఈఓ అంటే ఉంటుంది కదే మినిమమ్ అని అంటాడు కశ్యప్. అని అంటూ అప్పటి వరకు నిద్రపోయి ఇందాక మాట ఇందాక మాటలు పేల్చుతూ దారి చూసుకొని మను, కశ్యప్‌లు విజయవాడ ఎందుకు తీసుకొచ్చావు నన్ను? అని కార్ తన రూమ్ ముందు ఆగడంతో అడిగింది ఆశ్చర్యంగా. అవన్నీ తర్వాత. ముందు వెళ్ళి నీ పాస్‌పోర్ట్ తెచ్చుకో అని సీరియస్‌గా చెప్పాడు కశ్యప్. అంతలో రానే వచ్చింది డాక్టర్. రూమ్ చేంజ్ చేసి జానకిని అబ్జర్వ్ చేయమని చెప్పి మంగమ్మని తీసుకొని బయటకొచ్చి అసలేం జరిగిందో క్లియర్‌గా చెప్పు అని మంగమ్మని అడిగాడు అభి. అజిత్ అసహనంగా అనుకుంటూ పిడికిలి బిగించాడు. మ్యాన్షన్‌లో లేవు కానీ ఎంట్రన్స్ దగ్గర సీసీ క్యామ్ ఉండటంతో సెక్యూరిటీ రూమ్‌కి వెళ్ళి హాల్ ఎంట్రన్స్ చెక్ చేసిన అభి అందులో ఒకరు ఫేస్ కనిపించకుండా పక్కా ప్లాన్‌తో లోపలికి వెళ్ళడం తెలుస్తోంది కానీ ఆ మనిషి ఎవరో అర్థం కావడం లేదు. సెక్యూరిటీని అడిగినా కూడా వేస్ట్ అనుకున్నాడు అభి. ఆ వచ్చిన వాళ్ళు గార్డెన్‌ల నుండి వచ్చారని అర్థమై ఇక హౌస్ చుట్టూ క్యాంప్స్ పెట్టాలని డిసైడ్ అయ్యి వాళ్ళకి కూడా మధ్యాహ్నానికి వర్క్ కంప్లీట్ చేయమని చెప్పేసి రూమ్‌కి వెళ్ళాడు అభి. డాక్టర్ ఇంకా రాకపోవడంతో టెన్షన్‌గానే బయట నిలబడ్డాడు అభి. బయటకొచ్చిన డాక్టర్ నథింగ్ టు వర్రీ మిస్టర్ అభి. ఆమెకి దగ్గర ఎవరో పవర్‌ఫుల్ గ్యాస్ స్ప్రే చేశారు. ఐ థింక్ ఇట్స్ వెరీ హార్మ్‌ఫుల్ అండ్ పాయిజనస్ అని చెప్పింది ఆ డాక్టర్. బేబీస్ డాక్టర్? యాహ్! బేబీస్ బావున్నారు. హార్ట్ బీట్ కూడా బావుంది అంటే వాళ్ళు బాగున్నట్టే కదా! మీ వైఫ్ అదృష్టం. తను నేరుగా ఆ ఎయిర్ పీల్చలేదు. గాలిలో డిసాల్వ్ అయిన ఎయిర్‌ని తను పీల్చింది కాబట్టి దాంతో పాటే వేరే పార్టికల్స్ కూడా మిక్స్ అయ్యాయి. దట్ టూ ఇమ్మీడియేట్‌గా వామిటింగ్ కూడా అయిపోయింది కాబట్టి తనకెలాంటి ప్రాబ్లమ్ లేదు. అండ్ గ్రీన్ లీవ్ స్మెల్ చూపించారు కదా! మొత్తం డిస్‌క్లోజ్ అయిపోయింది. సో, ప్రాబ్లమ్ లేదు. ఇంజెక్షన్ చేశాను. కాసేపటికి నార్మల్ అవుతుందని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. అప్పటికి రిలీఫ్ ఫీల్ అయ్యాడు అభి. రూమ్‌లోకి వెళ్ళి జానకి పక్కన కూర్చున్నాడు. వాడు కాకుండా నీ మీద ఇంకా పగ కక్ష ఎవరికున్నాయి జాను? ఎందుకే మనకే ఇలా జరుగుతోందని జానకిని తన కౌగిలిలో భద్రపరిచి బంప్ చుట్టూ నా చివరి క్షణం వరకు నా భార్యని, బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా అని మౌనంగా శపథం చేసుకున్నాడు అభి. ఎలాగైనా మన ఇద్దరి బేబీస్‌ని నీ చేతుల్లో పెట్టి సేఫ్‌గా మీ ముగ్గురిని మన ఫ్యామిలీకి అప్పగిస్తాను అనుకుంటుండగానే అభి కంట్లో నుంచి 2 చుక్కల కన్నీళ్లు జారి జానకి గుండెల మీద పడ్డాయి. కొన్ని గంటలు వెనక్కి వెళ్తే అసలేం జరిగిందంటే అందరూ జాహ్నవి, అజిత్‌లను తీసుకొని బయలుదేరాక అప్పుడే టిఫిన్ చేయడం జానకి మంగమ్మతో మాటల్లో పడిపోయింది. ఇద్దరూ కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. జానకమ్మ జ్యూస్ తాగుతారా? మంగ ఇందాకే కదా టిఫిన్ చేశాను. మళ్ళీ జ్యూస్ అంటే నా వల్ల కాదు. ఇందాకేటి? ఇందాక అమ్మగారు మీరు జ్యూస్ తాగి అప్పుడే గంటన్నర అయిపోయినాది కాదేటి? ఉండండి మీకోసం ఇప్పుడే జ్యూస్ పట్టుకొత్తాను అని అంటూ చెప్పి మంగమ్మ కిచెన్‌లోకి వెళ్ళిపోయింది. ఎక్కువ వర్క్ ఉండటానికి ఇష్టపడని కౌసల్య వంట మాత్రం ఆవిడే చేస్తే మిగతా కడిగే ప్రోగ్రామ్ చేస్తుంది మంగమ్మ. ఇక మిగతా వాళ్ళందరూ మ్యాన్షన్ క్లీన్ చేయడానికి బయట పనులు, సెక్యూరిటీ, గార్డెన్ పనులకు మాత్రమే వర్కర్స్ ఉంటారు. పనున్నప్పుడు మాత్రమే ఇన్సైడ్ డ్యూటీ వాళ్ళది. లేకుంటే అవుట్ హౌస్‌లోనో, గార్డెన్‌లోనో ఉంటారు. అందుకే జానకి మీదకి సొంత ఇంట్లో వాళ్ళు కూడా చాలా సార్లు అటాక్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక బయట వారికి ఎందుకు అవకాశం ఉండదు? మంగమ్మలా వెళ్ళగానే జానకి కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చుంటే కాసేపు లేచి అలా అలా తిరుగుదామనుకుని పైకి లేచింది. హెవీ బంప్‌తో ఫాస్ట్‌గా నడవలేక అడుగులో అడుగు వేసుకుంటూ అటూ ఇటూ చిన్నగా వాకింగ్ చేస్తూ ఉంది. ఎంట్రన్స్ నుండి వచ్చి సెక్యూరిటీని నసపెట్టడం ఇష్టం లేని ఆ వ్యక్తి పక్కా పగడ్బందీగా ముసుగు వేసుకొని గార్డెన్‌లో అందరూ కూర్చున్న వైపు నుండి కాకుండా ఎవరూ లేని ఇంకో పక్క నుండి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో ఇంకెవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్న ఆ వ్యక్తి ముసుగు వేసుకొని గడప అవతల ఎడమ కాలుని మోపి జానకి వాకింగ్ చేస్తూ ఉంటే కోపంగా ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడెలా?
నీ బిడ్డల్ని నువ్వు రక్షించుకుంటావో నేను కూడా చూస్తాను జానకి అని అనుకుంటూ జానకి అటువైపు తిరిగి నడుస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి వెనకే వెళ్ళాడు. జానకి నోరు మూసేసేసరికి ఆమెకి దడ ఎక్కువైపోయింది. కథ కొనసాగుతుంది. అంటే ఇది చేసింది అజిత్ కాదా? మరి వీళ్ళిద్దరికీ ఇంక వేరే శత్రువులెవరున్నారు? అసలు జానకి మీద వాళ్ళకెందుకంత పగ? మరి అభి వాళ్ళెవరో తెలుసుకుంటాడా? మరో పక్క అజిత్ దగ్గర జాహ్నవి కుదురుగా ఉంటుందా? జాహ్నవి వల్ల మళ్ళీ అజిత్‌కి లేనిపోని సమస్యలొస్తాయా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.